ఓం సాయిరామ్. శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్యపారాయణ గ్రంథం. కుశాల్ చంద్ రహతా నివాసి చంద్రబాన్ సేట్ మార్వాడిని బాబా ప్రేమగా చూసేవారు. ఈ సేటు మరణించిన తర్వాత అతని అన్న కుమారుడైన కుశాల్ చంద్ పట్ల కూడా బాబా అంతే ప్రేమను కనబరుస్తూ నిత్యము అతని యోగక్షేమములు తెలుసుకుంటుండేవారు. బాబానే స్వయంగా భక్తులతో కలిసి ఒక్కొక్కసారి రహతా వెళ్ళేవారు. అప్పుడు రహతా ప్రజలు కుశాల్ చంద్ బాబాను ఘనంగా ఆహ్వానించేవారు. కుశాల్ చంద్ బాబాను సాదరంగా తన ఇంటికి తీసుకువెళ్ళి పూజించి ఆశీస్సులు అందుకునేవాడు. వీరిద్దరి అనుబంధం చాలా గొప్పది. ఒకసారి కుశాల్ చంద్ను తీసుకురమ్మని బాబా కాకాసాహెబ్ దీక్షిత్ను రహతా పంపగా, అంతకుముందే పగటి నిద్రలో కుశాల్ చంద్ కలలో బాబా కనపడి షిరిడీ రమ్మనగా, కుశాల్ చంద్ తాను వస్తున్న సమాచారం తన కుమారుని ద్వారా వర్తమానం పంపిన వెంటనే దీక్షితు రావడంతో ఆనందంతో కుశాల్ చంద్ షిరిడీ చేరి బాబాకు ప్రణమిల్లాడు. బాబాతో ఇంతటి సాంగత్యము, ప్రేమలు ఏ కొందరి అదృష్టవంతులకు మాత్రమే దక్కేవి. అష్టసిద్ధులు, పంచభూతాలు కూడా బాబా ఆధీనంలో ఉండేవి. వాటికి ఒక చిన్న ఉదాహరణను ఇప్పుడు తెలుసుకుందాం. దౌతి. యోగ ప్రక్రియల్లో దౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల బట్టను మింగి కడుపులో అరగంట వరకు ఉంచిన తరువాత బయటికి తీసెదరు. దీని వలన ప్రేగులు, ఊపిరితిత్తులు శుభ్రపడును. కానీ బాబా దౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఎలాగంటే వారమునకు 2 సార్లు బాబా ద్వారకామాయికి దూరంలోనున్న మర్రి చెట్టు వద్ద గల బావికి స్నానమునకు వెళ్ళినప్పుడు ఊపిరితిత్తులను, ప్రేగులను బయటికి తీసి శుభ్రపరచి నేరేడు చెట్టుపై ఆరవేసి స్నానము పిదప మరలా లోపలకు పంపించేవారు. ఈ విధానము మానవ మాత్రులకు సాధ్యం కానటువంటిది. శరీర అవయములన్నింటినీ వేరు చేసి తిరిగి కలిపే ఖండయోగ సాధనను కూడా బాబా అప్పుడప్పుడు చేస్తుండేవారు. అంతేకాక ఒకసారి నానాసాహెబ్ డేంగలే బాబా పడుకొంట కోసం సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు మాత్రమే వెడల్పు ఉన్న కర్రబల్లను తెచ్చి ఇచ్చాడు. బాబా దానిని నేల మీద ఉంచి పడుకోవటానికి బదులు దానికి చిరిగిన బట్ట పీలికలను కట్టి ఉయ్యాలలాగా మసీదు దూలాలకు వేలాడదీసి దాని మీద పడుకున్నారు. ఆ బట్ట పీలికలు పలుచగా, బలం లేకుండా ఉండేవి. అవి ఆ కొయ్య మంచం బరువునే మోయలేవు. అటువంటప్పుడు బాబా దాని మీద పడుకోవటమే కాకుండా ఈ మంచం మీద 4 మూలలా 4 దీపాలు వెలిగించి పెట్టి అప్పుడు పడుకునేవారు. బాబా విచిత్ర లీలలలో ఇదొకటి. నేల మీద ఉంచి పడుకోవటం వల్ల పడుకోవలసిన బల్లను పలుచటి బట్ట పీలికలతో వేలాడదీసి ఆ బల్ల మీద 4 మూలలా 4 దీపాలు పెట్టి వాటి మధ్యలో పడుకోవటం ఏమంటే వింతే కదా. ఆ వింతను చూడడానికి జనాలు గుంపులు గుంపులుగా వచ్చేవారు. అసలు బాబా ఆ బల్ల మీదకు ఎలా ఎక్కుతున్నారు, ఎలా దిగుతున్నారు అనేది చాలా ఆశ్చర్యకరమైన వింత కాబట్టి దీనిని చూడడానికి ఎంతోమంది ప్రయత్నించారు. కానీ బాబా ఎప్పుడూ ఎవ్వరికి ఆ వివరాలు తెలియనివ్వలేదు. రాను రాను దీనికోసం వచ్చే జనాల సంఖ్య పెరిగిపోవడంతో బాబా విసుగు చెంది ఆ బల్లను విరిచేశారు. ఈ రకంగా అన్ని రకాల సిద్ధులు, యోగ సాధనంతా స్వాధీనంలో ఉండి కూడా బాబా వాటిని ఏనాడూ ఉపయోగించలేదు. కానీ భక్తులకు వాటి వలన మేలు జరుగుతుందంటే మాత్రం తన యోగ శక్తిని ప్రదర్శించేవారు. ఆ రకంగా బాబా పంచభూతాలను అరికట్టి ప్రజల కష్టాలను తీర్చిన 2 సంఘటనలను ఇప్పుడు తెలుసుకుందాం. షిరిడీలో తుఫాను. ఒకరోజు సాయంకాలము షిరిడీలో పెద్ద తుఫాను వచ్చింది. ఉరుములు, మెరుపులు, పెద్ద గాలులతో కుంభవృష్టి, వాన కురవడం ప్రారంభమైంది. పశుపక్షులే కాకుండా జనాలు కూడా భయపడిపోయారు. వీధులన్నీ నీటితో నిండిపోయాయి. షిరిడీలో కొలువై ఉన్న దేవతలెవరూ తుఫానును ఆపలేకపోయారు. షిరిడీ చిన్న గ్రామం కావటం వలన చిన్న చిన్న ఇళ్ళన్నీ నీటిలో మునిగిపోతున్నాయి. వాళ్ళందరూ కలిసి మసీదుకు వచ్చి తుఫానును ఆపమని బాబాను శరణు కోరారు. వారి ఆపద చూసిన సాయి మనసు కరిగి వెంటనే లేచి బయటకు వచ్చి పైకి చూస్తూ, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గట్టిగా గర్జించారు. అంతే,
కొన్ని నిమిషాలలో వర్షం కురవటం తగ్గిపోయింది. కొంతసేపటికి గాలి వీచటం ఆగింది. తుఫాను పూర్తిగా తగ్గిపోయింది. ఆకాశమంతా మబ్బులు విడిపోయి చంద్రుడు, నక్షత్రాలు కూడా కనిపించాయి. ప్రజలందరూ బాబాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇళ్ళకెళ్ళిపోయారు. ఆ రకంగా బాబా తన నోటి మాటతో భయంకర తుఫానును కూడా నిలిపివేశారు. ధునిలోని మంటలు. ఒక మిట్ట మధ్యాహ్నం ధునిలోని మంటలు విపరీతంగా లేచాయి. మంటలు మసీదుకు ఉన్న దూలాలను తగులుతున్నట్లుగా లేస్తున్నాయి. ఆ సమయంలో మసీదులో కూర్చున్న వాళ్ళకి ఏమీ చేయాలో తెలియలేదు. ధునిలోని కట్టెలను తగ్గించి కానీ, నీళ్లు పోసి కానీ, మంటలు నార్పటం కానీ చేయకపోతే పెద్ద ప్రమాదం జరుగుతుందని అందరూ భయపడ్డారు. ఎందుకంటే మసీదుపై కప్పు మొత్తం చెక్కనే కాబట్టి ఒక కర్రకు నిప్పు అంటినా మొత్తం మసీదుకే ప్రమాదం. ఏదో ఒక ఉపాయంతో మంటలను ఆర్పమని బాబాకు చెప్పడానికి అందరూ భయపడుతున్నారు. వీరందరి భయాందోళనను గమనించిన బాబా సటకా తీసుకొని స్తంభం మీద కొడుతూ దిగు దిగు, శాంతించు అన్నారు. ఒక్కొక్క సటకా దెబ్బకు మంటలు కొంచెం కొంచెంగా తగ్గిపోయి చివరకు ధుని మామూలుగా ఎప్పటిలా మండసాగింది. ఈ రకంగా బాబా ఎప్పుడో ఆపద సమయాలలో తన శక్తిని ప్రదర్శించేవారే కానీ ఎప్పుడూ నోరు మెదిపి తాను భగవంతుడనని కానీ గురువునని కానీ చెప్పుకోలేదు. తాను భగవంతుని సేవకుడను మాత్రమే అని చెప్పేవారు. ఆ రకంగా బాబా నిరాడంబర జీవితాన్ని మాత్రమే గడిపారు. షిరిడీ ప్రాంతంలో ఊహించినంత మార్పులు వచ్చాయి. కానీ బాబా వీటన్నిటికీ అతీతంగా నిశ్చలంగా ఉండేవారు. జవహర్ అలీ. బాబాకే తాను గురువునని చెప్పుకుంటున్న కపట గురువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జవహర్ అలీ అనే కపట గురువు షిరిడీ చేరి గురువులకే గురువైన సాయి సమర్థును సద్గురువుకే తాను గురువునని కొంతకాలం షిరిడీ ప్రజలకు నమ్మించాడు. బాబా కూడా గురువులను ఎలా సేవించాలో శిష్యులకు తెలియపరచుటకు అతని పట్ల శిష్యభావంతో ప్రవర్తించేవారు. అయితే నిప్పులాంటి నిజం ఎప్పటికైనా బయటపడక మానదు. కాబట్టి జానకీదాసు వంటి షిరిడీలో నివాసముండే ఇతర యోగులు జవహర్ అలీని పరీక్షించగా అందులో అతను ఓడిపోయి షిరిడీ వదిలి పారిపోయాడు. ఆ తరువాత చాలా కాలానికి తాను గురువు, బాబా శిష్యుడన్న తన అజ్ఞానాన్ని మన్నింపమని బాబాను క్షమాభిక్ష వేడుకున్నాడు. త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఓం సాయిరామ్.